పెసరగుళ్ళతో మిక్చర్ ఇంకా బయట షాప్స్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. పెసరగుళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టేయండి. మార్నింగ్ ఒకసారి కడిగి స్ట్రైనర్ లోకి తీసుకోండి. 10 మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్ పైన వేసి హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి. పూర్తిగా డ్రైగా అయిపోవాలి. పెసర మిక్చర్ లో వేసి కారపూస కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ శనగపిండి వేయండి. దీంట్లోనే ఒక కప్ బియ్యం పిండి, పసుపు, వాటర్ వేసి పిండిని ఇలా మిక్స్ చేయండి. జంతుకుల గొట్టంలో చిన్న సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ ని పెట్టి సెట్ చేసి ఆయిల్ రాయండి. కారపూస కోసం కలిపిన పిండిని పెట్టి వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి స్లోగా వేయండి. హై ఫ్లేమ్ లోనే కారపూస క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. నైట్ అంతా నానబెట్టి పూర్తిగా ఆరిన పెసరగుళ్ళు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అదే ఆయిల్ లో పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న పెసరగుళ్ళు, కారపూస, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకుని వేసేయండి. సాల్ట్, కారం, బ్లాక్ సాల్ట్ వేసి మిక్స్ చేస్తే పెసరగుళ్ళు మిక్చర్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.